ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 10:40 నుంచి సాయంత్రం వరకు ఈడీ అధికారులు కేటీఆర్ను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను ఈడీ విచారించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ తోని ఆ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించారు. ఇక మరి కాసేపట్లోనే కేటీఆర్ ఈడీ విచారణ మొత్తం ముగించుకొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఇక కేటీఆర్ బయటకు వస్తుందన్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడ భారీ ఎత్తున ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇక ఈ ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈ రోజు ఈడీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను పలు ప్రశ్నలను అడిగారు. అదేవిధంగా కేటీఆర్ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ప్రధానంగా ఈ రోజు ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ఈరోజు కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా కేటీఆర్ ను అడిగిన ప్రశ్నలు కూడా కొన్ని బయట ప్రచారం అవుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా నిధులు ఎఫ్ఈఓ సంస్థకు ఎలా చెల్లించారు, అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ నిధులను ఎలా మళ్లించారనే ప్రశ్నలను కూడా కేటీఆర్ ను ఈడీ అధికారులు అడిగారు. అదేవిధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అంటే ఒక సంస్థ నష్టాలు తప్పుకున్న తర్వాత స్వయంగా నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండి ఉండాల్సిన అవసరం ఏముంది? ఏదైనా 55 కోట్లు చెల్లించిన విషయంలో టీఆర్ఎస్ పార్టీకి కానీ, అదేవిధంగా కేటీఆర్ వ్యక్తిగతంగా కానీ ఏదైనా లబ్ధి పొందడం లాంటి అంశాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఈరోజు ఈ ఈడీ అధికారులు కేటీఆర్ ని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మొట్టమొదటిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దాన కిషోర్ ఏసీబీ అధికారులు కంప్లీట్ చేశారు. అక్కడ తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ని ఈరోజు కేటీఆర్ ముందు ఈడీ అధికారులు ఉంచారు. ఈరోజు దాదాపు 6 గంటల పైగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేటీఆర్ ఇచ్చిన సమాధానాన్ని కూడా ఈడీ అధికారులు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇక అవసరమైతే ఈడీ అధికారులు మరోసారి కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. ఇక ఇది ఒకవైపు అయితే ఎల్లుండి ఏసీబీ విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీస్ ఇస్తారు. కేటీఆర్ తో పాటు గ్రీన్ కోన్ కంపెనీకి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ ఒక కేసు విచారణ అనుకున్న లోపలే ఈ కేసుకు సంబంధించి మరో విచారణకు కేటీఆర్ హాజరవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఇక మరికాసేపట్లోనే ఈడీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఇక ఎల్లుండి ఇదే ఫార్ములా కేసుకు సంబంధించి ఏసీబీ ముందు కేటీఆర్ హాజరవుతున్నారు. కేటీఆర్ తో పాటు గ్రీన్ కోన్ కంపెనీకి సంబంధించిన ఎండి కూడా ఆ విచారణకు ఎల్లుండి హాజరవుతారు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు సుదీర్ఘంగా అంటే 6 గంటల పైగా కేటీఆర్ ఈడీ అధికారులు విచారించారు. కేటీఆర్ నుంచి ఈడీ అధికారులకు ఉన్న సందేహాలని, ప్రశ్నలన్నింటినీ కూడా కేటీఆర్ అడిగి ఆ సమాధానాలను స్టేట్మెంట్ ని రికార్డు ఈడీ అధికారులు చేశారు. ప్రస్తుతానికైతే ఈడీ ఆఫీస్ దగ్గరికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఈడీ మరోసారి కేటీఆర్ పిలిచే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో, అంటే ఎప్పుడు పిలుస్తుంది అంటే ఏసీబీ విచారణ ఎల్లుండి ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళీ పిలిచే అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా ఒకదాని విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఈ కేసులో ఏమనగా ఉన్న కేటీఆర్ కు తలెత్తింది. సోని. రైట్, థ్యాంక్ యూ విశాల్.